మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. జగన్ను గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇప్పటిదాకా విడివిడిగా ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు. ఇకపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రచారం నిర్వహించనున్నారు. ప్రజాగళం 3వ విడత ప్రచారంలో భాగంగా టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రచారం చేయనుంది. మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి రానున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో నేడు, రేపు ఇరువురు కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, నిడదవోలులో, కోనసీమ జిల్లాలో 11వ తేదీన పి గన్నవరం, అమలాపురంలో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో ఇద్దరు కలిసి రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రధాన పార్టీల నేతలంతా జనంలోకి వెళ్లి ప్రచారం చేస్తుండటంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు, వారాహి విజయబేరి పేరుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి కార్యక్రమాల తరువాత బీజేపీ జాతీయ నాయకులతో కలిసి 3 పార్టీల నాయకులు కలిసి ప్రచారం చేయనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించే అవకాశం ఉందని ఆయా పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే మోడీ చిలుకలూరిపేటలో జరిగిన కూటమి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇదే తరహాలో రాయలసీమలో ఒక సభ, కోస్తాంధ్రలో మరో సభ నిర్వహించాలని కూటమి పార్టీలు ఆలోచిస్తున్నాయి. రాయలసీమలో సభను తిరుపతిలో జరుపుకుందామనే అభిప్రాయం నేతల్లో ఉంది. ఇప్పటికే ఈ అంశంపై 3 పార్టీలు చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. జగన్ను గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇప్పటిదాకా విడివిడిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇకపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజాగళం 3వ విడత ప్రచారంలో భాగంగా టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రచారం చేయనుంది. మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి రానున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో నేడు, రేపు ఇరువురు కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, నిడదవోలులో, కోనసీమ జిల్లాలో 11వ తేదీన పి గన్నవరం, అమలాపురంలో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో ఇద్దరూ కలిసి రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రధాన పార్టీ నేతలంతా జనంలోకి వెళ్లి ప్రచారం చేస్తుండటంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు, వారాహి విజయబేరి పేరుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తున్న విషయం మనందరికీ తెలుస్తుంది. చంద్రబాబు, పవన్ ఉమ్మడి కార్యక్రమాల తర్వాత బీజేపీ జాతీయ నాయకులతో కలిసి 3 పార్టీల నాయకులు కలిసి ప్రచారం చేయనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించే అవకాశం ఉందని ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు. ఇప్పటికే మోడీ చిలుకలూరిపేటలో జరిగిన కూటమి భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇదే తరహాలో రాయలసీమలో ఒక సభ, కోస్తాంధ్రలో మరో సభ నిర్వహించాలని కూటమి పార్టీలు ఆలోచిస్తున్నాయి. రాయలసీమలో సభను తిరుపతిలో జరుపుకుందామనే అభిప్రాయంతో నేతల్లో ఉన్నారు. ఇప్పటికే ఈ అంశంపై 3 పార్టీలు చర్చించినట్లు సమాచారం.